హలో అండి అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందూస్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ మునక్కాయలు ఏంటి అనుకుంటున్నారా? మేమైతే సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి కదా, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఒక 1 వీక్ ఉండి వెళ్దామని అయితే వచ్చేసాము. అమ్మమ్మ అయితే ఇంకా మునక్కాయలు తెప్పించారు. ఈ మునక్కాయలు ఖచ్చితంగా గుంటూరులో ఒక 100 రూపీస్ ఉంటాయని అయితే నేను అనుకుంటున్నాను. ఇక్కడ కాస్ట్ ఎంత పడ్డాయో మీరు గెస్ చేసి కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేనైతే వీడియో ఎండింగ్లో మునక్కాయలు ఎంత పడ్డాయో కాస్ట్ చెప్తాను. మేము వచ్చిన ఫస్ట్ డేనే మునక్కాయలతో సాంబార్ చేసింది మా అమ్మమ్మ. ఎంత టేస్ట్గా ఉన్నాయో, మునక్కాయలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఊరికి వెళ్ళేటప్పుడు కూడా మేము తీసుకెళ్తామని మా కోసం తెప్పించారనమాట. ఈవినింగ్ పిన్ని వాళ్ళు కూడా వస్తారని చెప్పేసి, నేను వచ్చానని చెప్పేసి నా కోసం మా పిన్ని మా చెల్లి ఇద్దరు వచ్చారు. సో గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. మా జస్సు వచ్చేసి అలా ఆనియన్స్ అవన్నీ వేస్తే తినడు. సో అందుకని చెప్పేసి ఓన్లీ ప్లెయిన్ గారె వేద్దామని చెప్పేసి జస్సు కోసం అలా సపరేట్గా పిండి కలిపి పక్కన పెట్టాము. ఇంట్లో కూడా ఇలా ప్లెయిన్ గారెల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే నేను జస్సు మెయిన్గా అన్నీ వేస్ట్ చేసిన గారెల కంటే కూడా టేస్ట్గా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి ఈ గారెలు అయితే. ప్లెయిన్వి నాకు చాలా బాగా నచ్చుతాయి. సో జస్సుకి సగం నా వల్లే అలవాటు అయింది అనుకుంటా. ఇలాగా నేను వేస్తే ఎక్కువ శాతం ఇలాగే వేస్తాను. ఎప్పుడో ఒకసారి రేర్గా వేస్తాను అనమాట ఆనియన్స్ అవన్నీ వేసి. మీరు ఎలా వేస్తారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. గారెలు అయితే రెడీ అయిపోతూ ఉన్నాయి. ఫస్ట్ జస్సు తింటాడని చెప్పేసి జస్సు కోసం అయితే ఫస్ట్ ఈవినింగ్ స్నాక్ ఐటెంలోకి గారె చాలా బాగుండిద్ది. గారెలోకి ఎప్పుడు రొటీన్గా చట్నీయే కాకుండా వెల్లుల్లి కారం అవి వేసుకొని తింటే చాలా బాగుండిద్ది. మా జస్సుకి అయితే గారెలు రెడీ అయిపోయాయి. మేము తినే గారెలు కూడా రెడీ అయిపోయాయి అనమాట. జస్సుకి ఏ గారెలు కావాలి అని అడిగితే తన కోసం చేసిన గారెలే తను కావాలి అంటున్నాడు. మేమైతే ఈ గారెల్ని చట్నీతో కాకుండా వెల్లుల్లి కారము, సాంబార్ కారము, ఇంకా పప్పులు కొబ్బరి వేసి దంచిన పప్పుల కారము ఇవి వేసుకొని అయితే టేస్ట్ చేసాము. ఈ మూడిట్లో గారెలోకి ఏది మంచి కాంబినేషనో మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. నాకైతే మా అమ్మమ్మ అప్పుడే వేయించిన సాంబార్ కారం అయితే చాలా బాగా నచ్చింది. నేనైతే సాంబార్ కారం వేసుకొని అయితే తిన్నాను. చాలా బాగున్నాయి. కారం చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతూ ఉన్నాయి అన్నమాట. కానీ ఈ సమ్మర్లో చాలా వేడిగా ఉండిద్ది. కారపొడులు అవి తగ్గించేయాలి. ఇంకా గారెలు తిన్న తర్వాత అయితే ఇలా కూల్ డ్రింక్తో చిల్ అయిపోయాం అనమాట. సర్లే కానీ వేడివేడిగా గారెలు తిన్నావు, చల్లచల్లగా కూల్ డ్రింక్ తాగుతున్నావు, ఇంతకీ మునక్కాయ రేటు చెప్పవేంటి అని అనుకుంటున్నారు కదా. నాకు గుర్తుంది. ఒక్కొక్క మునక్కాయ వచ్చేసి 15 రూపాయలు అలా తీసుకుంటారు గుంటూరులో నేను తీసుకునే దగ్గర. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే 3 కాయలు వచ్చేసి 10 రూపాయలు తీసుకున్నారు. చాలా తక్కువ కాస్ట్ కదా. హలో వెళ్ళిపోతున్నారా? వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. బాయ్ బాయ్.